గుంటూరు జిల్లా కలెక్టరేట్లో ఓ వివాహిత తన భర్తను అరెస్టు చేయాలని ఏకంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తుంది. ఆలూరు గ్రామవాసి వెంకటేశ్వరమ్మ పౌల్ రాజును ప్రేమ వివాహం చేసుకున్నామని ఫిర్యాదులో పేర్కొంది. అయితే కేవలం డబ్బులు, నగలు, శారీరక సుఖం కోసమే పెళ్లి చేసుకున్నాడని వాపోయింది. ఇక తనకు పుట్టిన పాపకు కూడా ఆధార్ కానీ రేషన్ కార్డు కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా చేశాడని వాపోయింది. ఎలాగైనా తన భర్తను అరెస్టు చేసి నాకు న్యాయం చేయాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది వెంకటేశ్వరమ్మ. నా పెళ్ళయ్యి నా భర్త నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నా తాతగారు నాకు ఇచ్చిన 2 ఎకరాల పొలంలో ఎకరం పొలం అమ్ముకున్నాడు. 19 లక్షలకి నా బంగారం, నా పొలము మొత్తం అమ్ముకున్న తర్వాత తను పొలిటికల్లో సగం డబ్బు పెట్టాడు. తర్వాత మిగిలింది తను ఇల్లు కట్టించుకున్నాడు. చాలాసార్లు టార్చర్ చేసేవాడు, ఇంట్లో కొట్టేవాడు, తిట్టేవాడు. తల్లిదండ్రులతో నాకు అసలు కాంటాక్ట్ ఉండేదే కాదు. అక్కల్ని కానీ పెద్దమ్మల్ని కానీ ఎవరిని రానిచ్చేవాడు కాదు. ఇళ్ళ పక్కన వాళ్ళతో మాట్లాడినా కానీ తప్పుగా మాట్లాడేవాడు. ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చేసి వాళ్ళకి మద్యం సేవించి వాళ్ళతో నాకు అక్ర సంబంధం వేసి కట్టేవాడు. నాతో మంచిగా ఉండేవాడు కాదు. ఎప్పుడు కొట్టడం, తిట్టడం, ఎప్పుడు నేను చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతానని చెప్పేసి మాట్లాడేవాడు. నన్ను ఎమ్మెల్యే గారికి నేను ఒక రైట్ హ్యాండ్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద జై జవాన్ ఎక్స్ సర్వీస్